ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. ఈ ఘోరాన్ని నువ్వే ఆపాలయ్యా. కీర్తి అమ్మా కీర్తి, సీతో అట్లా చూస్తావేట్రా, డాక్టర్ ఫోన్ చేయి. అలాగే బామ్మ. శుభవా అంటూ నిశ్చితార్థం చేసుకుంటుంటే ఏంటిరా బసవా ఇది? ఏమే కళ్ళు తెరవే. హలో డాక్టర్, ఇక్కడ మా చిన్నుడు స్పృహతో పడిపోయింది. కీర్తి కళ్ళు తెరవే. అమ్మా కీర్తి లేమ్మా. డాక్టర్ నేను మళ్ళీ చేస్తాను. స్పృహలోకి వచ్చింది. ఏమైతే అమ్మా కీర్తి ఏమైందే? ఎందుకు ఇలా పడిపోయావు? ఏం లేదమ్మా, కొంచెం కళ్ళు తిరిగినట్టు అనిపించే. మొన్నటి నుంచి సరిగ్గా తిండి తింటలేదు కదా. ఈ మధ్య ఎప్పుడు ఏదో ఆలోచిస్తూ డల్గా ఉంటున్నావు. లేమ్మా లే. అమ్మా కీర్తి, నువ్విక నుంచి ఎవరి గురించి ఆలోచించకుండా, దేని గురించి టెన్షన్ పడకుండా హ్యాపీగా ఉండాలి, సరేనా? ఈ కాలం పిల్లలు ఇలా కళ్ళు తిరిగి పడిపోవడం సర్వసాధారణం. కంగారు పడాల్సింది ఏమీ లేదు. ఇద్దరికీ ముహూర్త బలం బాగుంది కాబట్టి ఇందాక చెప్పుకున్నట్టు వచ్చే నెల 5వ తేదీన దివ్యంగా పెళ్లి జరిపించుకోవచ్చు. వస్తానండి, నమస్కారం. కీర్తి, టేక్ కేర్. నేను తర్వాత కాల్ చేస్తాను. రామ్మా. కనిష్క రండి, పదండి. పదరా. రే సిద్ధు పదా. రా. తులసి ఇప్పుడే వస్తాను. రే హరీష్, రే హరీష్, నీతో మాట్లాడాలి. అలా వెళ్దాం. అమ్మా ఏమైందమ్మా? ఇందాక కీర్తి అలా పడిపోయింది పట్టి నీరసం వల్ల కాదు. మరి కీర్తి ఇప్పుడు పట్టి మనిషి కాదమ్మా, గర్భవతి.